ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. వారిలో మంచి మార్పు తీసుకువస్తానమ్మా. నా మీద నమ్మకం ఉంటే వీటిలో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, మీరు తమ్మనేలు చూశారు కదా, నెంబర్స్ ఉన్నాయి కదండి, 5, 6, 7. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకోండి. ముందుగా అయితే 5వ నెంబర్ అండి. 5వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారు. 5వ నెంబర్ అయితే భార్యాభర్తల గురించి కావచ్చండి, లేదంటే ఇష్టపడిన వ్యక్తుల గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఈ 5వ నెంబర్ తాకావు కదమ్మా, మీరిద్దరూ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఏదో దూరం అయితే వచ్చిందమ్మా. చాలా మనస్పర్ధలు వచ్చాయి. చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. జరిగినవన్నీ కూడా ఇప్పుడు ఆ వ్యక్తికి గుర్తొస్తున్నాయి. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు నీ వద్దకు రావాలి అని కోరుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఒకరికి ఒకరు మాటలు అనేవి లేవు. అతి తొందరలోనే ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నాడు తల్లి. కానీ అతనికి భయమేస్తుంది. ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు, మీ ఇద్దరి మధ్య గొడవలు జరగటం వల్ల కావచ్చు. అందువల్ల ఆ వ్యక్తికి భయమేస్తుంది. ఆ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలని చాలా బలంగా కోరుకుంటున్నాడమ్మా. నీ దగ్గరికి చాలా తొందరలోనే రావాలి అని అతను కోరుకుంటున్నాడు తల్లి. ఇద్దరి మధ్య ఎంత దూరం వచ్చినా ఆ వ్యక్తి మిమ్మల్ని కలవాలి అని కోరుకుంటున్నాడు. నీ కోపానికి అతను భయపడుతున్నాడమ్మా. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తన మనసులో మాట చెప్పటానికి నీ వద్దకు అయితే వస్తాడు తల్లి. నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ నువ్వు అతనికి ఒక స్పెషల్గా భావిస్తున్నాడు. నీవు ఆ వ్యక్తికి ఇచ్చిన ప్రేమనైతే వచ్చే జన్మలో కూడా తిరిగి ఇవ్వలేనంత ప్రేమని ఆ వ్యక్తికి ఇచ్చావు తల్లి. చాలా ప్రేమనైతే ఇచ్చావు తల్లి. కానీ తిరిగి వారి నుంచి నువ్వు ఎటువంటి ప్రేమని పొందలేదు. కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తి నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు. అతని మనసులో ఇదే కోరుకుంటున్నాడు. ఎప్పుడెప్పుడు నీతో మాట్లాడాలా, ఎప్పుడెప్పుడు నీ వద్దకు రావాలా అని కోరుకుంటున్నాడు. కానీ నీకు కోపం ఎక్కువగా ఉండటం వలన అని అతను భయపడుతున్నాడు. తల్లి, నువ్వు కొంచెం కోపం తగ్గించుకుంటే మీ ఇద్దరి బంధం బలపడుతుంది అని అయితే నేను చెబుతున్నానమ్మా. మీ ఇద్దరికీ మంచి టైం అనేది అతి కొద్ది రోజుల్లోనే వస్తుంది తల్లి. మీ ఇద్దరూ కలవటానికి చాలా పాసిబిలిటీ ఉంది తల్లి. మీ రిలేషన్షిప్ చాలా సక్సెస్ అవుతుందమ్మా. ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. అంతా కూడా మీరిద్దరూ కోరుకున్నట్లుగానే జరుగుతుందమ్మా. మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు అని అయితే మన బాబాగారు 5వ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 6వ నెంబరు. 6వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, ఈ క్షణం నీ సమస్యలన్నీ నెత్తిమీద పెట్టుకుని ఒత్తిడికి గురవుతున్నావమ్మా. నీకు ప్రతి చోట వర్క్ పరంగా కానీ, మనసుకు సంబంధించిన విషయాలు కానీ, వ్యక్తిగత విషయాలు కానీ అన్నిటినీ కూడా మనసులో పెట్టుకుని ఒత్తిడికి గురవుతున్నావు తల్లి. బాబా, నేను ఏ పని చేసినా సరే కలిసి రావటం లేదు. నా మనసు విరిగిపోయింది. ప్రతి క్షణమూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఏమి చేసినా అదే గుర్తొస్తుంది అని చాలా విచారంగా ఉన్నావు కదా తల్లి. నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగటం లేదు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావమ్మా. చూడు తల్లి, నువ్వు బాధపడవలసిన అవసరం అస్సలు లేదు. నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా. ఇక మీదట నువ్వు చేసే ప్రతి పని కూడా నీకు మంచిగా కలిసి వస్తుంది. ఈ క్షణం నువ్వు అనుభవించే ఒత్తిడి ఏదైతే ఉందో అది దూరం కాబోతుంది.
ఇంతవరకు నువ్వు వెనకడుగు వేసినా ఇక మీదట నేను నీ వద్దే ఉండి ముందు అడుగు వేయిస్తాను తల్లి. నేను చెప్పే ఈ పద్ధతిని అనుసరించమ్మా. నేను చెప్పే పద్ధతిని అనుసరించినట్లయితే నీ జీవితంలో ఇప్పుడు ఏదైతే ఒత్తిడి అని భావిస్తున్నావో అవన్నీ కూడా నీకు దూరమైపోతాయమ్మా. ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంటావు. నువ్వు నీ జీవితంలో అనుకున్నది సాధిస్తావు తల్లి. నీ బాబా వాక్కు సత్యవాక్కు తల్లి. అమ్మా, నువ్వు అనుకున్నవన్నీ జరిగి నీ మనసు సంతోషంగా ఉండేలాగా ఒక చిన్న మార్గం చెబుతానమ్మా. నువ్వు నా జీవిత చరిత్ర పారాయణం చేయి తల్లి. ఎంతో భక్తి శ్రద్ధలతోటి నా జీవిత చరిత్ర పారాయణం చేశావు అంటే నీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నువ్వు అనుకున్న దానిలో సక్సెస్ అవుతావమ్మా. నువ్వు కోరింది నీ కాళ్ళ దగ్గరికి వస్తుందమ్మా. నా కోసం ఈ ఒక్క చిన్న పని చేయి తల్లి. నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని అయితే మన బాబా గారు 6వ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 7వ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీకు ఆనందకాలం ఆరంభమైందమ్మా. నీ కష్టాలకు ఇవే చివరి రోజులు తల్లి. ఒకసారి నన్ను అడిగావు కదమ్మా, బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అని, నా జీవితం ఎందుకు ఇంత ఇరకాటంలో ఉంది అని, ప్రశాంతమైన జీవితం నేను అనుభవించలేనా అని ఎంతగానో నన్ను అడుగుతున్నావు కదా తల్లి. అన్ని ప్రశ్నలకి సమాధానం చెబుదామనే వచ్చాను తల్లి. ఓపికగా వినమ్మా. ఎందుకు నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినాయి అని నువ్వే అర్థం చేసుకుంటావు తల్లి. ప్రారంభ కాలంలో నీకైన ఈ చిక్కులు కొన్ని చిన్నవిగానే ఉన్నాయి. నువ్వు కూడా నీ బాధలన్నిటినీ దాటేసావమ్మా. కానీ కాలం జరిగే కొద్దీ నీకైన కష్టాలు ఎక్కువైపోయాయి తల్లి. అందుకనే ఈ కష్టాలను దాటలేకపోతున్నావు కదమ్మా. అప్పుడు నీకు ఉన్న ధైర్యం, పోరాడే ఓపిక ఇప్పుడు నీ దగ్గర లేవు తల్లి. ఇప్పుడు నీకు అర్థమైంది ఇది చిన్న పోరాటం కాదు అని, ఇది దాటేందుకు నా శక్తి చాలదు అని, ఏదో ఒక దారి కావాలి అని. ఆఖరికి నీ సాయి తండ్రి పాదాల దగ్గరికి చేరావు కదమ్మా. ఒక్కసారి నీ జీవితాన్ని తిరిగి చూడు తల్లి. నువ్వు చదువుకునేటప్పుడైనా, ఉద్యోగానికి వెళ్ళటానికైనా వాటి కోసం పరీక్షలు జరుగుతూ ఉంటాయి కదమ్మా. ఒక్కొక్క సంవత్సరంలో జరిగే పరీక్షలు అన్నిటినీ రాసి ఆఖరిగా ఫైనల్ ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటేనే కదా తల్లి తర్వాత తరగతులకి వెళతావు కదమ్మా. కష్టమైనా సరే, పరీక్షలు సులువైనా సరే అవి రాసిన తర్వాతే కదమ్మా తర్వాత క్లాసుకి వెళ్ళేది. ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాసి తర్వాతే కదమ్మా పై క్లాసులకి వెళుతున్నావు. అలాగే ఉద్యోగ సమయంలో పరీక్షలు రాసిన వారందరికీ కూడా మళ్ళీ పరీక్ష పెట్టి అందులో మంచి ర్యాంకు వస్తేనే కదమ్మా ఉద్యోగం ఇస్తారు. అలాగే నీ జీవితంలో జరుగుతుంది ఇదేనమ్మా. ఆరంభ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు జరుగుతాయమ్మా. ఈ పరీక్షలను, కష్టాలను దాటితేనే తల్లి మంచి జీవితం అనేది లభిస్తుందమ్మా. ఈ పరీక్ష అనే కష్టాన్ని దాటావు అంటే తప్పకుండా మంచి స్థాయికి చేరుకుంటావు తల్లి. పడవద్దమ్మా, ఆందోళన పడవద్దు. సమస్య లేని జీవితం ఎవరికీ ఉండదమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందమ్మా. అందరూ కూడా ఆ సమస్యల్ని నెట్టుకుంటూ వస్తున్నవారే తల్లి. ఎంతో ధైర్యంగా ఆలోచనలతోటి ముందడుగు వేస్తున్నారు. అలాగే నువ్వు కూడా తల్లి చక్కగా ధైర్యంగా మంచి ఆలోచనలతోటి నా మీద నమ్మకంతోటి ముందడుగు వేయమ్మా. అంతా మంచే జరుగుతుంది తల్లి. ప్రతి క్షణము నన్ను ఆరాధిస్తూనే ఉంటావు, నా నామజపం చేస్తూనే ఉంటావు. అటువంటి నీకు ఇకపై ఎటువంటి కష్టం రాదమ్మా. నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది తల్లి. ఇకపై అన్నీ కూడా శుభవార్తలే వింటావమ్మా. నీ జీవితంలో సంతోషకరమైన రోజులు మొదలయ్యాయి. 5వ నెంబరు, 6వ నెంబరు, 7వ నెంబరు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు మంచి సందేశం అందించారండి. మన బాబాగారు అంతా మంచే చేస్తారు, అందరికీ కూడా మంచే జరుగుతుందండి. కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.